సమా మంజుల హాస హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ వీడియో చూసారు కదా. సో సేమ్ అదే విధంగా మీకు నచ్చిన ఫోటోని మీకు నచ్చిన సాంగ్తో అలాంటి లిరికల్ వీడియో అనేది మనం కైన్మాస్టర్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు మనం వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు 9:16 అనేసి అయితే ఒక సైజు కనిపిస్తుంది కదా, సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ నేచర్ లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఈ నేచర్ బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఒక సింబల్ ఉంది కదా, కత్తెర సింబల్ పక్కన, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ మీద ఈ విధంగా మీరు ఫింగర్ తోటి జూమ్ అయితే చేసుకోండి కరెక్ట్గా స్క్రీన్కి సరిపోయేటప్పుడు. ఇప్పుడు మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి మనం వీడియో అనేది ఎంతవరకు అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు అయితే ఈ విధంగా రైట్ సైడ్కి అయితే జరుపుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక 15 seconds తీసుకున్నాను. మీరు మీకు నచ్చినంత డ్యూరేషన్ అయితే ఈ విధంగా రైట్ సైడ్కి జరుపుకొని మళ్ళీ పైన టిక్ మార్క్ ట్యాప్ మీద ట్యాప్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం లేయర్ మీద అయితే ట్యాప్ చేయాలి. లేయర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీడియా అని వస్తుంది కదా, సో మీరు మీడియా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ని అయితే ఇక్కడ మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే అల్లు అర్జున్ ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇదే ఇమేజ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అల్లు అర్జున్ PNG అనేసి. మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు జూమ్ చేసుకొని కరెక్ట్గా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజ్ అయితే ఈ విధంగా దీన్ని పెట్టుకునేసేయండి ఈ విధంగా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మీరు లాస్ట్ వరకు అయితే ఈ విధంగా రైట్ సైడ్ జరిపేసి మళ్ళీ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి, ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయాలి, మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేయాలి. సో మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక కోకోనట్ ట్రీ PNG లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఈ ట్రీని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే ఈ విధంగా జరిపేసేయండి. సో జరిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ఈ విధంగా జూమ్ అయితే చేసుకునేసేయండి. ఫుల్గా జూమ్ చేసిన తర్వాత మనకు ఓన్లీ స్టెమ్ మాత్రమే ఈ విధంగా సరిపోయేటట్టు ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే ప్లేస్ చేసుకునేసేయండి. మళ్ళీ మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు లేయర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియా అని ఉంది కదా, మీడియా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక రోజ్ ఫ్లవర్స్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో రోజ్ ఫ్లవర్స్ PNG లింక్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఈ విధంగా దీన్ని జూమ్ చేసుకొని ఎంత కావాలో అంత అయితే పెట్టుకునేసేయండి. ఈ విధంగా ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకొని సో దీన్ని కూడా మీరు ఈ విధంగా రైట్ సైడ్కి అయితే లాస్ట్కి జరిపేసేయండి. సో జరిపేసిన తర్వాత రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో మీరు ఇక్కడ చూసుకుంటే అడ్జస్ట్మెంట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసి ఇక్కడ సాచురేషన్ 0 ఉంటుంది. సో దీన్ని 1 or 2 అయితే పెట్టుకునేసేయండి. సో ఎక్కువ పెట్టుకోకూడదు, ఇది సరిగా వర్క్ అవ్వదు ఈ ఆప్షన్ అనేది. 1 అయితే పెట్టుకునేసేయండి. మనకు ఒక కలర్ ఎఫెక్ట్ అనేది ఫుల్గా బ్రైట్నెస్ వస్తుంది. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఒక ప్లస్ ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గాస్ అండ్ బ్లర్ అనేసి ఉంటుంది. సో దీని మీద మీరు ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. దీన్ని చిన్నగా మీరు క్రాప్ చేసుకునేసేయండి. ఇక్కడ మనకు ఫ్లవర్స్ దగ్గర అయితే ఈ విధంగా ఇక్కడ పెట్టుకునేసేయాలి మీరు. సో కరెక్ట్గా మనకు ఫ్లవర్స్ ఇక్కడ ఆఫ్లో బ్లర్ అయ్యేటట్టు పెట్టుకునేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే షేప్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు షేప్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఫెదర్ ఉంటుంది కదా 0, సో దీన్ని మీరు లాస్ట్కి 50 వచ్చేంతవరకు జరిపేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ బ్లర్ ఎఫెక్ట్ని కూడా చివరి వరకు అయితే రైట్ సైడ్కి జరిపేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఈ విధంగా టోటల్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి యానిమేషన్ అయితే లేదు, జస్ట్ మనకు కాన్స్టెంట్గా అయితే బ్యాక్గ్రౌండ్స్ మొత్తం ఉంటాయి. కానీ మీకు స్టార్టింగ్లో ఒక మోషన్ పోస్టర్ లాగా ఇమేజెస్ తిరుగుతున్నారు కదా, సో అది ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం.
సో ఫస్ట్ మనం ఇక్కడ అల్లు అర్జున్ ఫోటో తీసుకుందాం. అల్లు అర్జున్ గారి ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో అంటే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం 50 సెకండ్స్ తీసుకున్నాం కదా, ఇందులో మీరు సెంటర్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 8 సెకండ్స్ దగ్గర సెంటర్లో ఇది లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక డిలీట్ సింబల్ పైన ఒక మన కీ ఫ్రేమ్ అంటే కీ సింబల్ ఒకటి ఉంటుంది. సో మీరు దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ ఒక ప్లస్ ఐకాన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫింగర్తో అల్లు అర్జున్ గారి ఇమేజ్ ఉంది కదా, ఇది ఎటు నుంచి ఎటు కావాలంటే మనకు ఆ విధంగా మనం మూవ్ చేసుకోవాలి. మన ఫింగర్తో నేను రైట్ సైడ్ నుంచి ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా జరిపేశాను. సో జరిపిన తర్వాత మళ్ళీ మీరు లాస్ట్కి వచ్చేసేయండి. సో లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇదే ఇమేజ్ని మీరు లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా జరిపేసేయండి. సో జరిపేసిన తర్వాత పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసుకుంటే మనకి ఈ విధంగా ఇమేజ్ అనేది మనకి చిన్నగా మూవ్ అవుతుంటుంది ఈ విధంగా అయితే. ఇప్పుడు మనం ఇక్కడ మనకు పైన కోకోనట్ ట్రీ ఒకటి యాడ్ చేసుకున్నాం కదా, సో దీన్ని కూడా మనం రివర్స్లో అయితే కీ ఫ్రేమ్తో యాడ్ చేసుకోవాలి. అంటే మనకు అల్లు అర్జున్ గారి ఫోటో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది కదా ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ ట్రీ అనేది మనం ఫస్ట్ ఇక్కడైతే ప్లేస్ చేసుకుందాం. రైట్ సైడ్లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారి కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేసామో సో అదే ప్లేస్లో ఇప్పుడు కోకోనట్ ట్రీ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఒకటి ఉంది కదా, సో మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కోకోనట్ ట్రీ ఉంది కదా, సో దీన్ని చిన్నగా ఇటువైపు అయితే లెఫ్ట్ సైడ్కి అయితే జరిపేసేయాలి. జరిపిన తర్వాత మళ్ళీ మీరు లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఈ కోకోనట్ ట్రీని ఈ విధంగా రైట్ సైడ్కి అయితే జరిపేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. సో ఈ విధంగా అయితే మనకు సినిమాటిక్ మోషన్ పోస్టర్ లాగా ఇమేజెస్ అయితే మూవ్ అవుతుంటాయి. మళ్ళీ మీకు డిస్ప్లే మీద అయితే జూమ్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ప్లేబ్యాక్ చేసి చూడండి. సో ఈ విధంగా మనకు సినిమాటిక్ స్టైల్లో మోషన్ పోస్టర్ అయితే ఫస్ట్గా మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఇక్కడ ఆడియో సింబల్ ఉంది కదా, సో మీరు ఆడియో సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏ సాంగ్ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి లిరిక్స్ అయితే టైప్ చేసుకోవాలి. మళ్ళీ మీరు లేయర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెక్స్ట్ అనేసి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు సాంగ్ సంబంధించిన ఫస్ట్ లిరిక్ అయితే టైప్ చేసుకోవాలి. లిరిక్స్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఒక సిజర్ సింబల్ పక్కన ఏ అనేసి ఉంటుంది. సో మీరు ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ పైన చూసుకుంటే ఒక హోమ్ సింబల్ ఉంటుంది. సో మీరు హోమ్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ బేబాస్ న్యూ అనేసి ఒక ఫాంట్ ఉంటుంది. దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ చూపిస్తుంది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇందులో కేఫ్ 24 లవింగు అనేసి ఒక ఫాంట్ ఉంటుంది. సో ఈ ఫాంట్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ శాన్స్ సెరిఫ్ అనేసి ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసి ఇందులో ఫస్ట్ మనం బేబాస్ న్యూ బోల్డ్ అనేసి ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఈ ఫాంట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఆ ఫాంట్ అయితే మనకి ఈ విధంగా యాడ్ అయిపోయింది. ఈ లిరిక్ని మీరు ఎక్కడ కావాలన్నా అక్కడైతే ఈ విధంగా రైట్ సైడ్కి ప్లేస్ చేసుకునేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ లిరిక్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అయితే పెట్టుకునేసేయండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇదే లిరిక్ మీద ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ అయితే చేసుకునేసేయండి. ఇక్కడ మనకు ఇంకొక లిరిక్ అయితే యాడ్ అవుతుంది. సో మీరు దీని మీద ట్యాప్ చేసి కొంచెం కిందకైతే పెట్టేసేయండి. సో ఇప్పుడు దీని ఫాంట్ కూడా చేంజ్ చేయాలి. మళ్ళీ ఏ మీద ట్యాప్ చేసి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే హెడ్లైన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం ఇందాక కేఫ్ 24 ఫాంట్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మనం దీనికి కలర్ చేంజ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫాంట్ వైట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫాంట్కి అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు పైన ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో మీరు కీబోర్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఈ సెకండ్ లిరిక్ని అయితే ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ లిరిక్ని అయితే టైప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఫస్ట్ లిరిక్ వైట్ ఉంది కదా, సో వైట్ మీద ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ అయితే చేసుకునేసేయండి. సో ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా రైట్ సైడ్కి అయితే ఈ విధంగా జరిపేసేయండి. మళ్ళీ మీరు సెకండ్ ఆరెంజ్ లిరిక్ మీద ట్యాప్ చేసి డాట్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా రైట్ సైడ్కి అయితే జరిపేయాలి. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత దీనికి యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా ఒక లిరిక్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా, సో ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు చివరిలో వైబ్రేట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, వైబ్రేట్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ అదే లిరిక్ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం వైబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీని రివర్స్లో వైప్ లెఫ్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని కింద ఇంకొక లిరిక్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇన్ యానిమేషన్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇందులో మీకు నచ్చిన యానిమేషన్ తీసుకోవచ్చు. సో నేను వైప్ లెఫ్ట్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అవుట్ యానిమేషను దీనికి రివర్స్ అయితే వైప్ రైట్ ఉంటుంది కదా, సో వైప్ రైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా వీటికి కూడా అదే విధంగా మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యానిమేషన్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ మనకు వీడియో లెంత్ ఎక్కువ కన్నా 4 లిరిక్స్ మాత్రం ఎడిట్ చేస్తాను. మీరు ఇదే ప్రాసెస్లో టోటల్ 30 సెకండ్స్ వరకు అయితే లిరిక్స్ ఎడిట్ చేసుకునేసేయండి. ఇప్పుడు మనం ఈ లిరిక్ అయితే 3Dలో కావాలి కాబట్టి ఈ లిరిక్ మనకు ఆ ట్రీ బ్యాక్ వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ మీరు వైట్ కలర్ లిరిక్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఎలా అనేసి, సో ఈ లిరిక్ మీద ట్యాప్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ లిరిక్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇలాగే సైడ్ జరిపినట్టయితే మళ్ళీ మీరు ఇక్కడ వైట్ లిరిక్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి బ్రింగ్ టు బ్యాక్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఆ 4 లిరిక్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి మీకు ఆ శాంపుల్ ఎలా ఉంటుందో ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకు 3D మోషన్ పోస్టర్ లాగా ఆ లిరిక్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా అయితే ఉంటాయి. సో నేను జస్ట్ మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, 4 లిరిక్స్ అయితే ఈ విధంగా టైప్ చేశాను. మీరు ఇదే ప్రాసెస్లో టోటల్గా 30 సెకండ్స్ వరకు ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎక్స్పోర్ట్ చేసుకుంటే రైట్ సైడ్ పైన యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు రెజల్యూషన్ ఎంత కావాలో అంత అయితే పెట్టుకునేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫార్మ్కి అయితే ట్రై చేయండి.